వరల్డ్లీ ఫ్రెండ్షిప్, ఇహలోక స్నేహము. మూల వాక్యం చూస్తే 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీకి తీతు దల్మతీకును వెళ్ళిరి. మళ్ళీ చదువు, మొదటి భాగం ఒక్కటి చదవండి. దేమ ఇహలోకమును స్నేహించి, దేమ అనేవాడు ఇహలోకాన్ని స్నేహించి అనే దాని మీద వాళ్ళు ధ్యానిస్తాం. దేమ అనేవాడు ఎవడు, వాడు ఇహలోకాన్ని ఎందుకు స్నేహించాడు, వాడికి ఏమైంది, మనం ఇహలోకాన్ని స్నేహించాలా వద్దా, స్నేహిస్తే మనకేటవుతుంది అనే విషయాలు కూడా స్పష్టంగా ధ్యానిస్తాం. ఈ దేమ అనేవాడి గురించి ముందు ధ్యానిద్దామంటే, దేమ అనేవాడు కూడా తెలుసుకుంటే వాడి వివరణలు చూస్తే ఆ తర్వాత బైబిల్ వివరణలో మనకు కావాల్సిన సందేశం దేవుడు మనకి ఇస్తాడు. దేమ అర్థము, దేమ అనే మాటకి అర్థము చదువుతలి. దేమాస్ అనే పేరు ప్రాచీన గ్రీకు మూలానికి చెందినది. ఇది గ్రీకు మూలానికి చెందినది మాట. ఇది డెమోస్ అనే పదం నుండి, డెమోస్ అనే ఒక గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. అంటే దేమ అనే వాడికి చూసిన ఎంత ప్రాధాన్యత ఉంది. దాని అర్థం ఏంటంటే ప్రసిద్ధమైన. దేమ అనే మాటకి అర్థం ఏంటంటే ప్రసిద్ధమైన, పాపులర్, ప్రజలు. తర్వాత సెకండ్ ఏంటంటే ప్రజలు, పీపుల్, లేదా ప్రజలకు సంబంధించిన. లేకపోతే మూడోది ఏంటంటే ప్రజలకు సంబంధించింది. అంటే దేమ అనే పేరుకి చాలా ప్రాధాన్యత అనేది ఉంది. తర్వాత దేమ అపోస్తలుడైన పౌలుకు సహచరుడు. దేమ ఎవరు అంటేనండి, అపోస్తలుడైన పౌలుకి చాలా సహచరుడు, సన్నిహితమైన వాడు. దాని వివరాలు ఇంకా చూస్తాం. తర్వాత అతను ఒక నమ్మకమైన సహోద్యోగి. ఆయన నమ్మకమైన సహోద్యోగి, ఈజ్ వెరీ సిన్సియర్ పర్సన్. దేమ అనేవాడు చాలా నమ్మకమైన వాడు. ఎవరికి? పౌలు గారికి ప్లస్ దేవునికి. తర్వాత లౌకిక విషయాల కోసం క్రైస్తవ పరిచర్యను విడిచిపెట్టిన వ్యక్తి. వీళ్ళు ఉన్న మెయిన్ ఏంటంటే వాళ్ళు ధ్యానించేది. మళ్ళీ చదువుతాలి. లౌకిక విషయాల అంటే లోక విషయాల గురించి క్రైస్తవ పరిచర్యను విడిచిపెట్టిన దేవుని పరిచర్యను వదిలేసాడు. ఇవాళ ఆలోచన చేయండి, వాళ్ళు ఎంతమంది సువార్త భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఎంతమంది పాస్టర్ పైన భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఎంతమంది క్రైస్తవులు నామకార్థులుగా క్రైస్తవ లోకలతో కలిసిపోయి లోక స్నేహితులుగా జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. చదవండి. అతని చరిత్ర అంటే ఎవరు? దేమ చరిత్ర నమ్మకమైన మిషనరీ నుండి, ఒక మంచి సేవకుడికి నుండి అపఖ్యాతి పాలైన పలాయనవాదిగా విస్తరించండి. వాళ్ళు ఆలోచించండి. మీరు ప్రపంచంలో మీకు సేవకులు ఎంతమంది తెలుసు? నాకు తెలిసిన పెద్ద పెద్ద సేవకులు దేవుని నామానికి అపఖ్యాతికరంగా జీవించారు చాలామంది. అంటే బాహాటంగా లోకంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. పెద్ద పెద్ద సేవకులు, చిన్నవాళ్ళకి నేను చెప్పట్లేదు, పెద్ద పెద్ద సేవకులు. కనుక దేమ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తర్వాత పౌలు మొదటిసారి మొదటిసారి రోమాలో చెరసాలలో ఉన్నప్పుడు సుమారు క్రీస్తు శకం 60 నుంచి 62 దేమాతనికి విలువైన మరియు నమ్మకమైన సహచరుడు. దేమ ఎవరండి? అపోస్తలుడైన పౌలుకి విలువైన నమ్మకమైన సహచరుడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ యేసు ప్రభు గారు శిష్యులలో 12 మందిని ముందు పిలిచి వాళ్ళని అపోస్తలుగా ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మంది కాదు, శిష్యులలో 12 మందిని పిలిచి అపోస్తలుగా ఆశీర్వదించాడు. మరి యోధాని మరి అపోస్తలుగా పెట్టాడంటే నమ్మకమైనడని పెట్టాడా, నమ్మకం లేదని పెట్టాడా? నమ్మకమైనడనే పెట్టాడు. కానీ అడంతా భ్రష్టుడు అయిపోయాడండి. ఆలోచించండి. ఇవాళ సంఘాల్లో చూడండి, అండ్ ఆ పాస్టర్ పాపం ఒకడిని నా కొడుకు అని అంటాడు, ఆడే తిరగబడతాడు పాస్టర్ మీద. మీరు సంఘాలు మీరు గమనించండి, మన చర్చి గురించి కాదు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ చూస్తే కాపరి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారో ఆడే తిరగబడతాడు. కాపరి ఎవరిని ఎక్కువ అభిమానిస్తారో వాళ్ళే కాపరి కీడు చేస్తారు, సంఘాన్ని కీడు చేస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేమ గారి దగ్గర నుంచి వచ్చింది. ఇది మళ్ళీ చదివితే అదే మాట. పౌలు మొదటిసారి రోమాలో చెరసాలలో ఉన్నప్పుడు దేమ అతనికి విలువైన మరియు నమ్మకమైన సహచరుడు. చాలా నమ్మకమైన వాడు. ఈజ్ వెరీ సిన్సియర్ పర్సన్.
అండ్ యేసుప్రభు గారు ఎంత నమ్మకపోతే యోధాకి ఖజానా ఇస్తాడండి, డబ్బులు ఒకటికైనా అప్పగిస్తామండి. మనం డబ్బులు ఒకటికి అప్పగించాం. మనుషులు అన్నిటి దగ్గర నమ్ముతాం కానీ డబ్బు దగ్గర నమ్మం. కానీ ఆ డబ్బు దగ్గర నమ్మాడు ఆయన్ని. చాలా నమ్మకమైన వాడు. ఈ యొక్క దేమ గురించి పౌలు గారు మెన్షన్ చేసిన బిబిలికల్ రెఫరెన్సెస్ కొంచెం చూద్దాండి. కొలస్సై 4:14. లోకాను ప్రియుడైన వైద్యుడును లోకాను ప్రియుడైన వైద్యుడు దేమాయు దేమా మీకు వందనములు మీకు వందనములు చెప్తున్నారు. అంటే ఆయన కొలస్సీ సంఘానికి రాసేటప్పుడు దేమాని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఎంత ప్రముఖమైన వ్యక్తి ఆలోచించేయండి దేమా. తర్వాత ఫిలెమోను పత్రికలో 1వ అధ్యాయం 23-24. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా నా జత పనివారైన మార్కు అరిస్తార్కు దేమా ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఫిలెమోను పత్రికలో రాస్తున్నాడు దేమా లూకా వందనాలు చెప్తున్నారు. దేమా అనేవాడికి చాలా ప్రాధాన్యత ఉంది. దేవుడు గణపరిచాడు దేమాని. తర్వాత చదవమా. విడిచిపెట్టి వెళ్ళిపోవడం దాని గురించి చెప్తున్నాడు. చదవండి. పౌలు జీవితపు తర్వాత కాలంలో అతనికి మరణశిక్ష పడే అవకాశం ఉన్న పౌలు గారికి మరణశిక్ష పడే అవకాశం ఉన్న రెండవ మరింత కఠినమైన రోమా చెరసాలలో ఉన్నప్పుడు దేమాతని విడిచిపెట్టాడు. పౌలు గారు అండి 2 సంవత్సరాలు భయంకరమైన చెరసాలు ఉన్నాడు రోమా దేశంలో. ఒక వారం ఒక దగ్గర ఉంచితే ఒక వారం ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏ జైల్లో ఉన్నాడో ఎవరికి తెలియదు. చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆయన చంపేద్దామని ఒక ఆలోచన కూడా ఉంది. అంటే పౌలు గారు గొడ్డలతో కోటపడి చంపబడ్డాడు అనుకోండి, రోమా ప్రభుత్వం చేయలేకపోయింది ఆయన. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారిని వదిలేసి చనిపోయాడు. నేను ఆలోచించేయండి, ఇవాళ చాలామంది దైవ శాఖల దగ్గర దైవజనుల దగ్గర ఉంటారు. కానీ ఎలా ఉంటారండి అండి? గెహజీ అనేవాడు ఎలాగున్నాడు దైవశాఖుడి దగ్గర? స్వార్థపూరితమైన ఆలోచనతోనే ఉన్నాడు. దైవశాఖుడు బుద్ధి లేదు, అడంత డబ్బు తెచ్చిస్తుంటే తీసుకోలేదు, మనం వెళ్ళి కొంత తెచ్చుకుందామని వెళ్ళాడు. ఏంటి తెచ్చుకున్నాడు? వెళ్ళి డబ్బు తెచ్చుకున్నాడు. తర్వాత ఏం తెచ్చుకున్నాడు? ఆ నయమానికి ఏ కష్టం వదిలేసిందో ఆ కష్టం ఆడి ఒక్కడికే కాదండి, ఆ వంశం అందరూ. ఏంటి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నీ ఒక్కడి వల్ల నీ కుటుంబం నిలబడుతుంది, నీ ఒక్కడి వల్ల నీ కుటుంబం నాశనం కూడా అయిపోతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏంటంటే మేము పిల్లలు బాగా పెంచేయాలి. నువ్వు పిల్లల్ని సరిగ్గా పెంచలేదు. నువ్వు బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పాలి. నేర్కపోయినప్పుడే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు అసలు రంగు చూపిస్తారు. చాలామంది తల్లిదండ్రులైన వారు పిల్లలు పాడైపోతే వాళ్ళేం దోషం లేనిది మాట్లాడతారు. అంటే మీ అబ్బాయి పాడైపోయాడంటే 100% తల్లిదండ్రులు మీరు బాధ్యత వహించాలంతే. నీ కుమార్తె పాడైపోయిందా 100% తల్లిదండ్రులు దాని బాధ్యత వహించాలి. తర్వాత పౌలు దుఃఖంతో ఇలా రాశాడు. పౌలు గారు చాలా బాధపడ్డాడు. ఎందు గురించి అంటే వాడిని చాలా ప్రేమించాడు దేమ అనేవాడిని. దేమ ఈ లోకాన్ని ప్రేమించినందున నన్ను విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. అంటే దేమాకి పౌలు గారితో అయిపోయింది బంధం. అంటే చాలామంది చూడండి సంఘాలకు వస్తారు, తప్పమని సంఘం రావడం మానేస్తారు. భక్తులు ఉంటారు, తప్పమని ప్రార్థన చేయడం మానేస్తారు. మీకు ఒకటే లెక్క పెట్టుకోండి, ఎప్పుడైతే నీ కుటుంబం దేవుడిలో లేదు నీ కుటుంబం శ్రమలు వస్తాయండి. యెహోషువ ఏం చెప్పారండి? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఎప్పుడైతే నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదో, ఎప్పుడైతే మీరు అందరూ కలిసి ప్రార్థన చేయాలో కుటుంబం పతనం అయిపోద్ది అండి. ఉండదు ఆ కుటుంబం. సాతానుడు చాలా ఈజీగా కుటుంబాన్ని నాశనం చేస్తాడు. అది ఇంగ్లీష్లో మాట ఉంటుంది ఏంటంటే ఫ్యామిలీ ప్రైస్ టుగెదర్ ఇట్ లివ్స్ టుగెదర్ అంటే. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు మీకు ఎంతమంది కుటుంబ ప్రార్థనలు ఉన్నాయో లేదు తెలియదు. కానీ ఒకవేళ కుటుంబ ప్రార్థనలు మీకు లేకపోతే మీరు క్రైస్తవులు కాదని కూడా తెలుసుకోండి. కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా అమ్మ కుటుంబ ప్రార్థన అయిన తర్వాతే భోజనం పెట్టేవారు. అండ్ మా ఇంట్లో నేను 4 గంటలు వేసి చేసుకున్న వ్యక్తిగత ప్రార్థన. ఇవాళ 4 గంటలు కాదు 2:30 నుంచి ఆ పడకుండా అలా ప్రార్థన చేస్తాను. కుటుంబ ప్రార్థన మాకు ఎంత మస్ట్ అంటే ఉదయం 8:30కి కుటుంబ ప్రార్థన బ్రేక్ఫాస్ట్, రాత్రి 8:30కి కుటుంబ ప్రార్థన డిన్నర్ కంపల్సరీ. అందరూ ప్రార్థన చేస్తున్నారు. మనవరాలు కూడా ప్రార్థన చేస్తారు. కుటుంబ ప్రార్థన అంటే కొన్ని నెలల్లో ఆ తండ్రి ప్రార్థన చేసి 2 మాటలు చెప్పేసి అందరూ ఆమెను అనేస్తారు. మా ఇంట్లో అలాగే అందరూ ప్రార్థన చేయాలి, అందరూ వాళ్ళ అనుభవాలు పంచుకోవాలి.
రేపొద్దున నా మనవరాలు పెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే కుటుంబ ప్రార్థన అనేది ఆవిడ మనసులో ఉంటుంది. నా మనవడు ఎక్కడికి వెళ్ళినా వాడి కుటుంబ ప్రార్థన అనేది కారణం వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారండి అవి. నేను ఎప్పుడు సంగతి కొన్ని సంవత్సరాల క్రితం చెప్తున్నా మా తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాను. మీరు తల్లిదండ్రుల్లో భక్తి లేకపోతే మీరెందుకు కుటుంబ ప్రార్థన చేస్తారండి? నా మీద మీకు కోపం వస్తే రావచ్చు. వేకువజామున లెగిసి ప్రార్థించిన తల్లులారా, మీరు కుమారులకి కుమార్తెలకు మీరు శత్రువులే. యు ఆర్ ద బ్యాడ్ మదర్స్. ఏ తల్లి అయితే వేకువజామున లెగిసి ప్రార్థించేదో షీఈస్ ద బ్యాడ్ మదర్ టు ద చిల్డ్రన్. మా అమ్మ వేకువజామున లెగిసి ప్రార్థన చేస్తుందండి, కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను వేకువజామున లెగడం అనేది. ప్రార్థన చేయరు, భక్తి ఉండదు. చాలామంది అనుకుంటారండి డబ్బుతో నేను డబ్బుతో నువ్వు అన్నీ చేయలేవండి. ధనము సమస్త కీడులకి మూలము. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. అంటే డబ్బు అనేకమైన చేయగలదు. అట్ ద సేమ్ టైం ఏంటండి డబ్బు అనేకమైనవి చేయలేదు అండి. డబ్బు అన్నీ చేయగలిగితే డబ్బులోడు ఎందుకు చచ్చిపోతాడండి? ఏంటి డబ్బు అన్నీ చేయగలిగితే డబ్బులు మరి పిల్లలు ఎందుకు జైల్లో పోతున్నారు, ఎందుకు క్రిమినల్స్గా అయిపోతున్నారండి కుటుంబీకులు? డబ్బు అనేదే నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. చాలామంది పిల్లలకి ఏంటంటే డబ్బు ఇచ్చి పాడు చేస్తుంటారండి. వాళ్ళు కష్టపడడం నేర్పించరు. పిల్లలకి ఏంటంటే లక్షలు ఇస్తుంటే ఆడు ఎందుకు బాగుపడతాడు అండి, అమ్మ ఎందుకు బాగుపడుతుంది అండి, ఇంకా భ్రష్టులుగా తయారవుతారు. మా నాన్నగారు చిన్నప్పుడు ఒక కథ చెప్పాడండి. పాత రోజులు ఒకడే కొడుకట. ప్రతి తల్లిలోని బలహీనత ఏంటంటే కొడుకులను ఎక్కువ ప్రేమిస్తుంది, ఉద్ధరించేస్తాడని. తల్లులే కొడుకులు పాటు చేస్తారు. ఆ తండ్రికి కుమారుని చూసి బాధ కలిగితే ఒక మాట అనేవాడట. పాత రోజులు అని చెప్పాను కదా, ఒరే జీవితంలో రోజుకు రూపాయినా సంపాదించరా అనేవాడట. అంటే రూపాయి అంటే చాలా ఎక్కువ అని మీకు తెలుసో తెలియదు. రూపాయికి 16 అణాలు, పావలాకి 4 అణాలు, అనాకి 2 అర్ధనాలు, అర్ధనాకి 2 కాన్లు. కానీ ఇస్తే 8 తేగలు కట్టి ఇచ్చేసేవారు. అనాకి ఎంత పకోడీ ఇచ్చేసేవారు. పావులాకి 4 పెద్ద పకోడీలు వచ్చేసి. ఆ రోజులు రోజు అలా తిడుతుంటే తల్లి కోపం వచ్చింది. చెప్పాను కదా, తల్లి యాకోబుని ఎవరు పాడు చేశారు? తల్లే పాడు చేసింది. దానికి ఎంత శాపం తెలుసండి ఆ తల్లికి. ఆయన అలా పాడు చేయడం వల్ల 20 సంవత్సరాలు ఆయన చూడలేదు. అదే లాస్ట్. అటు మళ్ళీ వచ్చేసరికి తల్లి లేదు, చచ్చిపోయింది. ఈ తల్లికి కోపం వచ్చింది, బాధ కలిగి అని పిలిచిందట. అరే రారా, నువ్వు ఊరి మీద తిరుగుతున్నావు కదా, సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు ₹1 ఇచ్చేదట. మీ నాన్న దగ్గరికి వచ్చి ఇలా ₹1 ఇచ్చాను. ఆడొచ్చి వచ్చాడట, దిగా ₹1 అని వాడట. ఆ ఫాదర్ ఆ ₹1 తీసుకొని వాళ్ళ ఇంటి ముందే ఇంట్లో నెయ్యిలు అప్పుడు నెయ్యిల రోజులు ఆ ₹1 తీసుకొని నోట్లో పరిసాడట అని వెళ్ళిపోతుండట. అలా రోజులు గడుస్తుంటే ఆడికి ఒక రోజు అనిపించిందట, ₹1 సంపాదించలేను ఆ రోజుకి, నేను అంత పనికి వెళ్ళలేనని. ఆ వేళ రైల్వే స్టేషన్కి వెళ్ళి మూటలు మోసి ₹1 సంపాదించాడట. ఆ ₹1 ఎక్కడైనా పడిపోతాయేమో అని గట్టిగా పట్టుకొని అలాగ నాన్న దగ్గరికి వచ్చి ఇలాగ వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడటండి. ప్రతిరోజు వాళ్ళ నాన్న ₹1 నూతులోకి ఇసిరేయడానికి ఇలాగ అనగానే డండా అన్నాడట. అప్పుడు అన్నాడట, అరే కొడుక, ఇవాళ నువ్వు ₹1 కష్టపడి సంపాదించాడు ఏంటి. మన పిల్లలు భ్రష్టులు ఎందుకు అయిపోతున్నారు తెలుసండి? వాళ్ళకి స్థితికి మంచి డబ్బులు వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారో డబ్బు గురించి మనం ఆలోచించేయం. మన దగ్గర డబ్బు ఉంది కదా అని ఇవ్వడం వాళ్ళు ఏం చేస్తాడు, వెధవ స్నేహితులు లోకాన్ని స్నేహించి భ్రష్టులుగా తయారైపోతారు. ఏ తల్లి అయినా సరే నేను చెప్తున్నాను, నీ కొడుకు ఉరిక్కాడు అనుకోండి, దేవుడికి సమాధానం చెప్పాలి. ఒకటి ఉరిశిక్ష వేసాడట కొడుక్కి. నీ చివరి కోరిక ఏంట్రా అంటే, మా అమ్మకి ఒక మాట చెప్పాలన్నాడట. వాళ్ళు చెప్పారట, అమ్మ నీ కొడుకు ఏదో, అరే బాబోయ్ ఎక్కడెక్కడ డబ్బులు దాచాడో, ఎన్ని నిధులు ఉన్నాయో అని పరుగులు తీసుకొని వెళ్ళి ఆ జైలుకి వెళ్ళి చెవులాగా ఇచ్చిందట. చెప్పిరా చెవులని మళ్ళీ అవడనుకుంటాని చెవు గట్టి కరికిసాడట. ఒలే పనికి మాలిన తల్లి, నేను తప్పు చేసినప్పుడు నువ్వు నాకు చెప్పుంటే నేను జైలుకి వచ్చేవాడిని కాదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లులకి ఇవాళ ఎందుకో దేవుడు తల్లులతో మాట్లాడుతున్నాడు. తల్లులారా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నీ కూతురు తప్పు చేస్తున్న మొదట నీకే తెలుస్తుంది. తల్లికి నీ కొడుకు తప్పు చేస్తున్నాడు మొదట నీకే తెలుస్తుంది. నాన్నకి ఎప్పుడు తెలుస్తుంది అంటే 16వ ఏళ్ళలో తెలుస్తుంది.
నీ కొడుకు తప్పు చేస్తున్నాడు అనేటప్పుడు కూతురు తప్పు చేసి చెప్పకపోతే నీ కొడుకు ఏమవుతుందండి? మరణశిక్ష వస్తుంది. ఆడొక్కడే నాశనం అయిపోయాడు. వాడి వల్ల నీ కుటుంబానికి కూడా నాశనం వస్తుంది. మళ్ళీ చదవం అదే మాట. దేమా ఈ లోకాన్ని ప్రేమించినందున ఈ లోకాన్ని ప్రేమించినందున నన్ను విడిచిపెట్టి ఆ, తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే వాడు లోకాన్ని ప్రేమించాడు. మీ జీవితాలు ఎలాగున్నా సరే ఆలోచన చేసుకోండి. లోకంతో మీరు స్నేహం చేస్తే మాత్రం మీరు పోతారు, మీ కుటుంబం కూడా పోతుంది. తర్వాత చారిత్రక మరియు మరియు వేదాంతపరమైన అర్థము అండ్ హిస్టారికల్ అండ్ థియలాజికల్ మీనింగ్ అంటున్నాడు. చదువురా. లోకం పట్ల ప్రేమ. లోకము పట్ల ప్రేమ. ఎందుకు దేమా వెళ్ళిపోయాడంటే లోకం వాడికి నచ్చిందండి. బాగుంది కదా అండ్ లోకంలో ఎన్ని ఉన్నాయండి? అన్నీ ఉన్నాయి కదా. అల్లరితో కూడా నాటపాటలు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు అన్నీ ఉన్నాయి కదా. బాగుంటుంది కదా లోకం. తాగుబోతులు అన్నీ ఉన్నాయి అందులో. ఆత్మీయ త్యాగం కంటే ఆత్మీయ త్యాగం కంటే ఆ కాలంలోని అవినీతికరమైన లౌకిక విలువ వ్యవస్థ పట్ల ఉన్న అభిమానము లేదా శారీరక భద్రత అండి ఆధ్యాత్మిక మీద లేదు, లోకానుసారమైన వాటి మీద శారీరక భద్రత మరియు సౌకర్యాల కోసం కోరిక వలనే ఈ కోరికల వల్ల దేమా విడిచిపెట్టి వెళ్ళిపోయాడని పౌలు ఎందుకు పోయాడంటే లోకం అన్ని అట్రాక్ట్ చేసింది. రారా, ఏ భక్తిగా ఉంటే ఏట ఉంటుంది, రారా మనం వెళ్తాం, రారా బోల్ డబ్బు సంపాదించవచ్చు, రా లోకంలో హ్యాపీగా పోదు. చిన్న కుమారుడు ఎందుకు పోయాడండి? ఆ చిన్న కొడుకు లోకాన్ని స్నేహించాడు. నాన్న నా ఆస్తి వాటా ఇచ్చాడు, తండ్రి ఇచ్చేసాడు, పోయాడు. డబ్బు పోయింది, స్నేహితులు వెండి. ఎవడైనా క్రిమినల్స్ ఎవడ తప్పులు చేసాడు, నీ ఫ్రెండ్స్ అందరూ నీ చుట్టూ ఉంటారు. నేను జైలు వేసి ఎవడు వస్తాడు, నీ ఫ్రెండ్ ఎవడైనా అప్పుడు రాడు. నువ్వు హాస్పిటల్ ఉన్న ఎవడు రాడు. తర్వాత ప్రదేశము దేమా తెస్సలోనికకు ప్రయాణించాడు. అది ఒక ప్రధానమైన ఈ తెస్సలోని గురించి వివరిస్తున్నాడు. అది ప్రధానమైన సంపన్నమైన మరియు బహుళ సంస్కృతుల వాణిజ్య కేంద్రము. అది అతని స్వస్థలం అయి ఉండొచ్చని. ఎందుకు వెళ్ళాడండి అక్కడికి? మళ్ళీ చదువుతాను మొదటి నుంచి. అది ఒక ప్రధానమైన సంపన్నమైన మరియు బహుళ సంస్కృతుల వాణిజ్య కేంద్రం. ఎందుకు వెళ్తామండి లోకంలోనికి? ఎందుకు వెళ్తామండి? మన ఇల్లు మనకు నచ్చదు, మన స్థితిగతులు మనకు నచ్చు. బ్యాడ్ ఫ్రెండ్స్, లగ్జరీ లైఫ్స్ అండి. నేను ఈ వాళ్ళకి కూడా నా కమ్యూనిటీ గురించి చెప్తానండి. ఈ వాళ్ళకి నేను ఏ స్థితిలో ఉన్నానో అది చెప్తాను మీకు. అంటే కొంతమంది చూడండి, ఇది ఒక సామెత ఉంటుంది, కూడు కలగగానే కులం మర్చిపోయాడు. ఒక మంచి బట్ట కట్టుకోకుండా కళ్ళు ఎత్తి మీదకి వెళ్ళిపోతాయండి. ఒక మంచి ఇంట్లో ఉండగానే కళ్ళు ఎత్తి మీదకి వెళ్ళిపోతాయి. మాటలు కూడా కోటలు దాటుతుంటాయి. వాళ్ళకి స్థితిగతులు మర్చిపోతారండి. వీడు ఏంటండి రిచ్నెస్ వైపు వెళ్ళాడు. లాస్ట్ ఎయిట్ అన్నాడమ్మా రెండో భాగంలో. అది అతని స్వస్థలం అయి ఉండవచ్చు. అదే ఆయన పర్మనెంట్ అని ఓన్ ప్లేస్ కూడా అయి ఉండొచ్చు అంటున్నాడు. తర్వాత దేమా ప్రాధాన్యతలను తప్పుగా నిర్దేశించుకోవడానికి బైబిల్లో ఒక ఉత్తమ ఉదాహరణగా నిలుస్తాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపులర్ గా నిలిచాడట. దేని వల్లటండి? దేమా ప్రాధాన్యతలను తప్పుగా నిర్దేశించి అంటే ఏంటి? వాళ్ళని గూడైనా కూర్చోబెట్టి నా కొడుకు అని చెప్తే నువ్వు తిరగబడతారా? నువ్వు నా కూతురు అని చెప్తే తిరగబడతారా మీరు? అంటే వాళ్ళు ప్రాధాన్యత వాళ్ళని మనం అభిమానిస్తుంటే దాన్ని ఎలా నిర్దేశించుకున్నారండి? తప్పుగా నిర్దేశించుకున్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్తున్నానండి, దేవునికి దూరం అయితే ఏంటవుతారండి మనుషులు? సర్వనాశనం అయిపోతారు. అలాగే దేవుడు మార్గాలు కాపరికి దూరమైనా నాశనం అయిపోతారు. మీరు అంతమందిని చూసారండి, చర్చ్ వదిలి వెళ్ళిన జీవితాలే నాశనం అయిపోయాయి. సరైన పెళ్ళిళ్ళు లేవు, సరైన బ్రతుకులు లేవు. చాలామంది చచ్చారు. కారణాలు ఏంటంటే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, దైవ జనుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. తర్వాత లౌకిక సౌకర్యాల ఆకర్షణ. ఆఖరి మాట ఇదండి, లౌకిక సౌకర్యాల ఆకర్షణ. అంకిత భావం గల మత నాయకులను సైతము వారి పిలుపు నుండి ఎలా వెనుదిరిగేలా చేస్తుందో ఇది చూపిస్తుంది అండి. పెద్ద పెద్ద సేవకులు అనేవారు ఎందుకు భ్రష్టులు అయిపోయారు ఏంటంటే ఫస్ట్ డబ్బు. ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మెగా చర్చ్ పాస్టర్లు అందరూ అడుక్కు తిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. చదువు సంధ్యలు లేని వాళ్ళు కూడా ఇవాళకి వాళ్ళకి చదువులు లేవు. మాయ మాటలు చెప్పి, మంత్రాలు చెప్పి, తంత్రాలు చెప్పి డబ్బులు సంపాదించారు, కోట్లు సంపాదించారు. వాళ్ళు చేస్తున్న సేవ ఏంటి తెలుసంటే ఒక్క పేద పాస్టర్కి సహాయం చేయడాడు ఈ మెగా చర్చ్ పాస్టర్.
వాడు ఏం చేస్తాడు, హాస్పిటల్ కట్టిస్తుంటాడు. రాజమండ్రిలో కుర్రగాడు ఉన్నాడు, వాడు హాస్పిటల్కి వేసి గవర్నమెంట్ వాడికి పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే దేవుడు అండి ఎందుకు పిలిచాడని హాస్పిటల్ కట్టమని పిలిచాడు అండి. ఏంటి మీరు ఆలోచించండి, 12 మంది అపోస్తుల చరిత్రలు అండి. యోధ అంటే ఆఖరిగాడు తప్పిపోయాడు, వాడికి ఎవరికి సొంత ఇల్లులే లేవండి, వాడికి ఎవరికి మెగా చర్చిలు లేవు. వాళ్ళన్నీ వదులుకొని వెళ్ళి సేవ చేశారండి. ఇవాళ సేవకి ఎందుకు వస్తున్నారంటే అన్నీ సంపాదించుకోవడానికి వస్తున్నారు అండి. నేను పేదవాళ్ళతో డబ్బులు తీసుకోనండి. ఈ మధ్యలో గృహదర్శనం అడిగాను, పేదలకి డబ్బులు తీసుకోలేదు. నేను వాళ్ళ చెప్పాను, పేదవాళ్ళ దగ్గర ఎత్తుకెళ్ళిపోయిన దౌర్భాగ్యం పాస్ట్ని కాదని నేను చెప్పాను. అంటే ఇవాళ ఏంటంటేనండి, పెద్ద పెద్ద సేవకులు కూడా దేమ మార్గంలో వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, నా బుక్స్లో రాశాను, 18 పుస్తకాల్లో ఒక బుక్ టెంప్టేషన్స్ 3 W's అని రాశాను. ఏంటంటే అవి వైన్, ఉమెన్, వెల్త్. త్రాగుడు, తాగుబోతుడితో మీరు మాట్లాడండి, సాయంత్రం వరకు వాడు జెంట్లమెన్ అండి. సాయంత్రం అయ్యాక వాడి మీదకి ఆ స్పిరిట్ వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు అంతే సారా కొట్టుకి. వైన్. తర్వాత ఏంటంటే ఉమెన్. అంటే చాలామంది చూడండి, ఈ మైకిల్లో స్పీచ్లు ఇస్తారు కదా, స్త్రీలందరూ సమానం, ఎవడని నమ్మకండి దయచేసి. ఈ ప్రపంచంలో బలైపోయింది ఎవరంటే స్త్రీలు, పేదవాడే. స్త్రీలకి న్యాయం జరగదు ప్రపంచం, మీరు దయచేసి వెళ్ళిపోగలరు. ఏంటంటే మధ్యలో సోషల్ మీడియాలో నిన్నే చూశాను, ఒక అమ్మాయిని ఆ పనికిమాల రౌడీలు ఆ నగ్నంగా ఫోటోలు తీసి ఆ అమ్మాయిని చాలా పాడు చేస్తుంటే పోలీస్ స్టేషన్ కదా, పోలీసు వాళ్ళు కూడా హేళన చేశారట. ఆవిడకి ఎక్కడా సహాయం దొరకకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందండి అమ్మాయి. భారతదేశంలో కదండి, ప్రపంచంలో స్త్రీలకు ఎక్కడ న్యాయం జరగదు. ఒకే ఒక దగ్గర న్యాయం జరుగుతుంది, ఎక్కడండి? దేవుడి దగ్గర. దేవుడి దగ్గరికి వెళ్తే నీకు న్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా, వాళ్ళు మిమ్మల్ని ఇంకా పాటు చేస్తారు. ఆలోచన చేసుకోండి. తర్వాత ఏంటండి? వెల్త్, డబ్బు. ధనము సమస్త కీడులకి మూలం. కనుక ప్రజలు కూడా అలాగే తయారయ్యారు. లాస్ట్ చదివేమో ఒకసారి. లౌకిక సౌకర్యాల ఈ ఆకర్షణ, లౌకిక సౌకర్యాల ఆకర్షణ, అంకిత భావం గల మత నాయకులను సైతము వారి పిలుపు నుండి ఎలా వెనుతిరిగేలా చేస్తుందో ఇది చూపిస్తుంది. చేస్తుంది. కనుక సేవకులైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, క్రైస్తవులైన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. 2 నిమిషాల్లో నీ జీవితం తారుమారు అయిపోద్దండి. చిన్న తప్పు చేయండి, మీ లైఫ్ అంతా మారిపోద్ది. మీ జీవితంలో మిమ్మల్ని ఎవ్వడూ బాగు చేయలేదు. నేను అలాంటి వాళ్ళు చాలామందిని చూశాను. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. ఇహలోక స్నేహం మీద చదివింది పాప, అదే మళ్ళీ చదువుతుంది. 2 తిమోతి 4:10. దేమ ఇహలోకమును స్నేహించి, ఈ దేమ అనేవాడు ఇహలోకాన్ని సేవించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీకును తీతు దల్మతికును వెళ్ళిరి. లోకాన్ని ఎప్పుడైతే స్నేహించావో నువ్వు దేవుడి వరకు వెళ్ళిపోతావండి, నిన్ను ఎవడ కాపాడలేడు. లోకమును ప్రేమించకుడి, డూ నాట్ లవ్ ద వరల్డ్. 1 యోహాను 2:15-16. ఈ లోకమునైనను, జాగ్రత్తగా వినండి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మనం దేన్ని ప్రేమిస్తామండి? లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తాం. చదువు మళ్ళీ. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటిని దేన్ని ప్రేమించకండి. ఏంటి, నాకు లోకానికి సంబంధం లేదండి. ఏంటి, నేను డబ్బే సంపాదించాలనుకుంటే 93వ సంవత్సరం ఇండియాకి రానండి. నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న మెగా చర్చ్ పాస్టర్లు అది చదువు సంజయ్ లేనండి, సరైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అంటే నా వంశం చాలా పెద్దదండి. 21 సంవత్సరాలు చదువుకున్నానండి, అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలను. 93వ సంవత్సరంలోనే అమెరికాలో ఉండబోమని ఆఫర్ ఇచ్చారండి. 93వ సంవత్సరంలోనే ఒక అమెరికన్ చర్చ్ అంటే బైబిల్ కాలేజ్ ఉంది. ఆ బైబిల్ కాలేజ్ చర్చ్లో ఆదివారం చర్చ్లో మాట్లాడాలి. బైబిల్ కాలేజ్లో 45 నిమిషాలు ఒక లెక్చర్ ఇవ్వాలి రోజుకి. 93వ సంవత్సరం నాకు 3 లక్షలు జీతం ఇస్తున్నారు. అమెరికాలో పాస్టర్కి జీతానికి ట్యాక్స్ ఉండదు, ఇల్లు ఫ్రీ, కారు ఫ్రీ. 3 లక్షల జీతం అంటే ఎవడని పాస్టర్ వస్తాడా? దేవుడు ద్వారం తెరిచాడని అక్కడే ఉండిపోతాడు. అవాళ నేను అక్కడ ఉంటే మిమ్మల్ని చూడగలనా పాపలు? మిమ్మల్ని నేను దర్శించగలనా? ఈ సేవ చేయగలనా? అంటే విక్టర్ ప్రభాకర్ అనేవాడు డబ్బు వైపు ఎప్పుడూ చూడలేదండి. విక్టర్ ప్రభాకర్ని డబ్బు, ఆడోళ్ళు, లోకం వాడిని లాగలేదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేమ అనేవాడు లోకాన్ని స్నేహించి దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. లోకము దానిలో ఉన్న వాటిని ప్రేమించకడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల, ఎవడైనా ఈ పాస్టర్లు అలాగే చెప్తారు కానండి,
లోకాన్ని ప్రేమించిపోతే ఎలాగండి? నడిపించు నా నావా నడి సముద్రమున దేవ. సముద్రం అంటే లోకం అండి. పాస్టర్లు అలాగే చెప్తారు. మనం ఈ సముద్రంలో వెళ్ళాలంటే, లోకంలో వెళ్ళాలంటే, నావ లోకంలో వెళ్ళాలంటాడు. ఈ పిచ్చి మెదలకు తెలియంది ఏంటంటే, మనం లోకంలోనే జీవిస్తున్నాం. నావ సముద్రంలోనే వెళ్ళాలి, సముద్రం నావలోనికి రాకూడదు. అర్థమైందండి? ఒక్కసారి సముద్రం నావలోనికి వస్తే ఏటవుతుందండి? నావ టైటానిక్ షిప్ అయిపోద్ది, అంతే, కిందకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన బతుకులు ఎందుకు పాడైపోతున్నాయి అంటే లోక మర్యాద. ఆ లోకులతో వెళ్ళిపోతున్నాం మనం, లోకాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేస్తున్నాం. చదవమా. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. వాళ్ళు దేవుని ప్రేమ ఉండదు. లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు ఏటని ఒక ప్రశ్న వేశారనుకోండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు. ఆహా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. నీకు తెలుసా, నేనెప్పుడు 10,000 రూపాయలు తక్కువ చీరలు కట్టుకోలేదు, తెలుసా నీకు? నేను ఇలాగ అరతలో మెడలో ఎప్పుడు వేయలేదు. 10 తులాలు 20 తులాలతో వెళ్తాను. ఏంటండి? శరీరాశ. ఇది ఒక రకం. ఇంకో రకం అంటే మనకు సంబంధించింది లేదు. శరీరాశయు నేత్రాశయు. నేత్రాశ ఏంటి? ఆదాము అవలకి అవకే చెప్పాడు, ఆదాము కాదు, వీళ్ళు చెప్పాడు. ఎవరు? బ్రదర్ లూసిఫర్ గారు. ఆ ఫలం తినదేమన్నా మీరు దేవతలు అంటే వాళ్ళు అయిపోతారు. సరే చెప్పాడు కదా, మంచి బ్రదర్ అని వెళ్ళి చూడగానే అక్కడ ఏమైందండి? అక్కడ రాయబడిన మాట అనేది చూడడానికి ఆకర్షణీయముగా. నేను ఆలోచించండి, చూపు వల్లే కదా అంతా. లాస్ట్ టైం మెసేజ్లో చెప్పాను, కాకి చూపులు చూసి ఆడల గురించి చెప్పాను. నీ చూపు నీ గురించి చెప్తుందండి. ఈవిడికి ఎలా కనిపించిందండి? అది నేత్రాశ. ఎంతో అందంగా కనిపించిందట. తర్వాతమ్మా జీవపు డంబమును. జీవపు డంబం చెప్పాను కదా ఇందాక. ఒక మంచి బట్ట కట్టుకోగానే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మనకి పనికి మళ్ళీ కనిపిస్తారు. జీవపు డంబం. మంచి ఇంట్లో ఉంటే అవతల వాళ్ళు పనికి మళ్ళీ కనిపిస్తారు. ఇంట్లో ఎలా ఉంటున్నారు మీరు? అయ్యో నేను ఉండలేని, మా 3 బెడ్రూమ్ హౌస్ తెలుసా, మా 3 బెడ్రూమ్లో 3 ఏసీలు తిరుగుతాయి తెలుసా, మా హాల్లో కూడా. ఏంటండి ఇది? జీవపు డంబం. ఏంటి? ఆ ధనవంతుడి గురించి అక్కడ రాసినప్పుడు ఏంటి? ఓదారంగు వస్త్రంలు వేసుకొని బహుగా సుఖించేవాడు. ఎక్కడ పోయాడండి బ్రదరు? నరకానికి పోయాడు. ఈ జీవపు డంబం అనేది నీకు ఏడ్ చేస్తానంటే నరకాన్ని. ఏంటి? నేను రోడ్డు పక్కన ఉన్న తిండి కూడా తినమని తినేస్తాను. 50 రూపాయలు తిండి కూడా 3,000 రూపాయలు భోజనానికి ఇచ్చి కూడా తింటానండి. జీవపు డంబం అనేది నీకుంటే నీ జీవితంలో నిశ్చయముగా పడిపోతావు. జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి దేవుని వల్ల వచ్చినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోక సంబంధమైనవే. కనుక లోక సంబంధమైన వాటికి దూరంగా ఉంటే బ్రతుకుతాం, కొంతకాలం జీవిస్తాం. లోకమును జయించుట. ఈ లోకాన్ని మనం ఎలా జయిస్తాం? 1 యోహాను 5:4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ. జాగ్రత్తగా వినండి. దేవుని మూలముగా ఎవడు పుడతాడో లోకమును జయించుదురు. వాళ్ళు లోకాన్ని జయిస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిఫికేషన్, దేవుడి మూలంగా పుట్టాలి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు మారు మనసు పొందిన తేదీ రోజు జ్ఞాపకం లేకపోతే నువ్వు మారు మనసు లేదు ఎక్కడికి. యేసుప్రభు చాలా స్పష్టంగా సందేశించాడు. ఒకడు నూతనముగా జన్మించకపోతే దేవుని రాజ్యం చూడడు. ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన అనుభవం మీకు ఉండాలండి. నేను 1953 అక్టోబర్ 1 శుక్రవారం వేకుజామునే నా తల్లి గర్భంలో పుట్టాను. 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను. నన్ను ముట్టుకున్న వాళ్ళు పాడైపోవడానికి, సేవను పాడి చేయాలనుకున్న వాళ్ళు పాడైపోవడానికి, నేను ఎంత దృఢంగా ఉండడానికి, నా గ్రాఫ్ ఇలా పైకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇది ఉంది నాకు. ఏంటండి? దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ లోకమును జయించుదురు. నేను దేవుని మూలంగా పుట్టానండి. దట్ ఈస్ ద రీజన్. నేను బలంగా ఉండడానికి కారణం అది. లోకమును జయించిన విజయము, ఈ లోకాన్ని జయిస్తాను చూసారా, ఆ విజయము మన విశ్వాసమే. మన విశ్వాసమే అండి. లోకాన్ని జయించడం మన విశ్వాసం అండి. మీ గతంలో చెప్పాను, నాకు బిషప్ గారు ఫోన్ చేశారు ఒక 2 వారాల క్రితం. సార్ మీతో కొన్ని విషయాలు చెప్పాలండి. ఏంటి సార్ అని. సార్ మీ సేవను పాడు చేయాలి, మిమ్మల్ని పాడు చేయాలని చాలామంది ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళందరూ వాళ్ళ అడ్రస్లు లేకుండా పోయారు,
చాలామంది భూమి మీదే లేరు, కానీ మీరు స్థిరంగా నికరంగా సేవ చేసుకొస్తున్నారు సార్ అన్నాడండి. అదేంటండి? మన విశ్వాసం. విశ్వాసం లేకుండా ఎవడు దేవుని దగ్గరికి వచ్చినా నీకేం జరగదండి. దేవుని యొద్దకు వచ్చేవాడు తన్ను వెదకు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. నీ విశ్వాసమే. ఆ రక్తస్రావం గల స్త్రీ బాగుపడిందండి. ప్రభు నేనే చేశాను. ప్రభు ఏమన్నాడండి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ అవిశ్వాసమే నిన్ను పాడు చేస్తుంది. తర్వాత యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి లోకాన్ని జయించేవాడు ఎవడండి? యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మాలండి. నీ హృదయాంతరంగా నమ్మాలండి. యేసు ప్రభుని నువ్వు చూపించేదానిగా, నువ్వు పని చేస్తున్న దగ్గర, నువ్వు జీవిస్తున్న ప్రదేశాల్లో యేసు ప్రభు నీలో చూడాలి. ప్రజలు వీళ్ళు మంచి క్రైస్తవులు అని చెప్పాలి. మా వీధిలోకి రండి, అడగండి, ఎవడైనా అడగండి, పాస్టర్ గారు ఎలాంటి మంచి సాక్ష్యం చేస్తారు, ఆ పాస్టర్ గారు దేవుడేండి అని చెప్తారు. అలా ప్రేమిస్తాను నేను ప్రతి ఒక్కరిని కూడా. చాలా చిన్నోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ పలకరిస్తాను. ఆ రోడ్లు తుడిచేవాడు వాడిని పలకరిస్తాను, వాడికి సహాయం చేస్తాను. కనుక నిన్ను ఎవరు చూడాలి? నీలో యేసు ప్రభుని ప్రజలు చూడాలి. యేసు ప్రభుని కలిగి ఉండడం అంత ఈజీ కాదండి, చాలా కష్టతరమైంది. తర్వాత ఇంకో రోజు ధ్యానిద్దాం. లాస్ట్ అండి, వెనుక తట్టు చూడకు. డు నాట్ టర్న్ బ్యాక్. లోకాసు వార్త 9:61-62. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదని, నీ వెంట వస్తాను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చినకు మొదట నాకు సెలవిమ్మని అడిగాడు. అండి చాలా మందికి సేవ చేయాలని ఆశ అండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అమెరికాలో, దొరగారు. నేను ప్రార్థన చేస్తే బతికాడు, హెరాల్డ్ అని. నేనంటే చాలా విశ్వాసం, ఇప్పటికీ విశ్వాసం. హెరాల్డ్ ఇండియాకి రా, ఇండియాలో నీ సాక్షి కూడా మావాలి వింటారంటే, అసలు మా అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంది, మా అమ్మ చచ్చిపోగానే వస్తాను. వాళ్ళ అమ్మ చచ్చిపోలేదు, నేను ఇండియా రాలేదు. నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, అప్పుడు మామూలుగా యేసు ప్రభు గారి ప్లేస్లోని మామూలు ఒక దొంగ పాస్టర్ ఉన్నాడు అనుకోండి, పర్వాలేదు సార్ బైబిల్ ఉన్నావు సార్, నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు తల్లిని తండ్రి ప్రేమి వాళ్ళ తర్వాతే సార్ దేవుడి సేవ. మీరు చక్కగా ఇంట్లో ఉండి మీ అమ్మగారు నాన్నగారు 100 సంవత్సరాలు చచ్చిపోతే వీడు కూడా ముందు చచ్చిపోవచ్చు, అయినా సరే వాళ్ళు బతుకున్నంతకాలం నువ్వు చావక రాకని చెప్పిన వాళ్ళు ఉన్నారా లేరే? అండి నా జీవితంలోనండి ప్రపంచంలో ఎవరినైనా నేను క్షమించగలనండి. పౌలు గారు ఏంటన్నాడండి? ప్రధాన పాపినైనా నేను అన్నాడండి. పౌలు గారు ప్రధాన పాపి వెక్టర్ ప్రభాకరరావుడు అండి. నేను ఏడిసి ప్రార్థన చేస్తాను, ప్రభా పౌలు గారు పాద ధూళికి కూడా నేను పనికిరాని చేద్దాను, మీరు ఎవరినైనా పనికిరాని నన్ను తీసుకురండి నా దగ్గర. వాటితో నేను ఎలా మాట్లాడుతాను వినండి. ఒరే నేను నీకంటే పనికి మళ్ళీ ఉంటారా, దేవుడు నన్ను రక్షించాడు, నిన్ను రక్షిస్తాడు అని చెప్పి. నువ్వు పనికి మళ్ళీ ఉండి ఊరికి రా, నువ్వు చెప్తావు. నువ్వు తాగిపోతే తండ్రి వెండి నువ్వేం చెప్పగలవు నీ కొడుక్కి? నువ్వు తిరిగిపోతే తల్లిగా ఉండి నీ కూతురికి ఏం చెప్పగలవు? నువ్వు చెప్పడానికి కూడా ఒక మనిషికి అర్హత అనేది ఉండాలి. యేసుప్రభు గారు అలాగే అనలేదండి. యేసుప్రభు గారు ఏం చెప్పారు చూడండి, నాగట మీద చేయి పెట్టి, ఒరే నాగట మీద చేయి పెడతాడు కదా, వెనుక తట్టు చూచివాడు ఎవడను, వెనుక తట్టు చూసివాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని ఏంటి. నా సేవ ప్రారంభించానండి ఏంటి 19వ సంవత్సరంలో నేను మారు మనసు పొందానండి. సేవ ప్రారంభించి అన్ని కష్టాలే, నాకు అన్ని బాధలే. మీరు బాగుపడాలని ఎవరన్నా ఉన్నారా? ఇతరులు మేలు కోరుకోండి, ఇతరుల గురించి చెడ్డ మాట్లాడడం అనేది తీసేయండి, తీర్పర్లు అయిపోకండి. అమ్మా చరిత్ర అనేది చిరిపిస్తే చిరిగిపోదు, చెరిపిస్తే చెరిగిపోదు. నీ బతుకంతా ఉంటుంది. ఈవేళ నువ్వు ముసలైపోయిన దేవునికి స్తోత్రం, అల్లు మా కాలంలో ఇలా చేయలేదండి. నీ చరిత్ర అంతా అక్కడ ఉంది. అక్కడ జీవ గ్రంథమును వేరొక గ్రంథము వెప్పబడును, దాని యందు రాయబడిన వాటన్నిటిని బట్టి నీకు తీర్పు విధించబడుతుంది. కనుక నాగట మీద చేసి దేవుడికి క్రైస్తవుడు నమ్ముకొని క్రైస్తవుడిగా అయ్యి సేవకురాలిగా వచ్చి పాస్టర్గా వచ్చి మళ్ళీ వెనక్కిపోతే నీకంటే భ్రష్టుడు ఉండడు. చదువు అదే మాట. నాగట మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచివాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాడు. దేవుని సేవ అంటే ఈజీ కాదండి. దేవుని బిడ్డడిగా జీవడం అంత ఈజీ కాదు. ఏంటి మీకు అంత కష్టం కలుగుతుంది.
ముందు మీ ఆయన ఏటే నీ ప్రార్థన నేను కాపాడలేదు ఏటే, ఆ పక్కింటి ఏమో మీ యేసు మంచి దేవుడు అని చెప్తున్నారు కదా, ఏంటి మీకు కష్టాలు? ఏం చేస్తుంటారండి, మళ్ళీ హేళన చేస్తుంటారు, బాధపడుతుంటారు. విశ్వాసగా జీవించడం అంత ఈజీ కాదండి, ఒక మంచి కాపరిగా జీవించడం అంత ఈజీ కాదు. అప్పుడు ఏమంటున్నాడండి, వెనక్కి తట్టు మనం తిరగకూడదు. ఇంగ్లీష్లో చక్కని పాట ఉందండి, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నా ఎదురుగా సిలువ ఉంది, నా వెనకాత లోకం ఉంది, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను తిరగనని చెప్తున్నాడండి. ఏంటి నన్ను పెద్ద పెద్ద సంస్థలు కోట్ల రూపాయలు ఇస్తానని నన్ను పిలిచారండి, నేను రానని చెప్పానండి. నెక్స్ట్ వీక్ మెసేజ్ అదే, పర్సన్ అండ్ పాలసీ, వ్యక్తి విధానం అనే దాని మీద నెక్స్ట్ వీక్ ధ్యానిస్తాను. నన్ను ఎవరు డబ్బు పెట్టుకోనలేడండి, నన్ను ఎవరు వాళ్ళ సౌందర్యం చూపించి నన్ను సంపాదించలేరండి. నేను ఏమైపోయానండి, దేవుడికి అంకితం అయిపోయాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. అట్టి రీతిలో మనందరూ ఉండాలండి. ఇప్పుడు ఆలోచన చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, మీకు లోక స్నేహాలు ఉన్నాయా? ఏంటి కాపర్లు, నేను ఎరిగిన కాపర్లు అండి, శనివారం అన్యులతో విందులు వినోదాలకు వెళ్ళి ఆదివారం వచ్చి ప్రసంగాలు చేసిన భ్రష్టులైన కాపర్లు నాకు తెలుసు. అన్యులకి పలకరించొద్దని మీకు చెప్పట్లేదు, కానీ వాడితో స్నేహం నీకు పనికిరాదండి. ఇక్కడ ఏం చేద్దాం, ఈ లోక స్నేహం దేవునికి వైరం. అన్యులతో స్నేహం చేయమని ఎక్కడ బైబిల్ చెప్పలేదండి. విశ్వాసకి అవిశ్వాసకి జోడు లేదు. ఒకవేళ నువ్వు అన్య స్నేహితులతో ఉంటే గ్యారంటీగా నీకు ఆపద వస్తుంది మీదకి. అన్య స్నేహితులు అనేవాడు కూడా నీకు మంచి చెప్పడు, అన్య స్నేహితురాలు నీకు మంచి చెప్పదు. విశ్వాసుల సహవాసం నా ప్రేమ ఐక్యత ఉంటుందండి. నాకెవడు అన్య స్నేహితులు లేరండి, స్నేహితులే లేరు, నా స్నేహితుడే యేసు ప్రభు. ఒకవేళ మీరు అన్య స్నేహితులతో మూలుగుతున్నట్లయితే, ఒకవేళ అన్య స్నేహితులతో మూలిగిపోతున్నట్లయితే పైకి రండి, దేవాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాడి లోకాన్ని స్నేహించి దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. దుష్ట సహవాసము మంచి నడవడి పాడు చేస్తుంది. మహాపరిశుద్ధమైన యేసయ్య కృపమేడ ఇవాళ నాతో అందరితో మాట్లాడారయ్యా. దేమా లాంటి స్థితిగతులు మాకు ఎవ్వరికీ లేకుండా మీలో జీవిస్తూ, మీతో జీవిస్తూ, మీకు ఇష్టమైన పాత్రలుగా జీవించు కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.